మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో గురుడి ఉచ్చస్థితి జనరల్గా జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా 151 రోజుల పాటు గురువు గారు ఉచ్చస్థితిలో సంచారంలో ఉండబోతూ ఉన్నారు. సో ఈ గురుడి యొక్క ఉచ్చస్థితి గురించి చాలామందికి యాక్చువల్గా జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ప్లానెట్. ఒక ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఎప్పుడైతే ఉచ్చస్థితిలోకి వెళ్తారో సో డెఫినెట్గా నార్మల్గా గురుడి ఇచ్చే రిజల్ట్స్ కంటే ఉన్నతంగానే ఏ హౌస్లో ఏ స్థానంలో మీ రాశి నుంచి ఆయన గోచారం ఉన్నా కూడా ఉన్నతమైన రిజల్ట్స్ని ఆయన ఇచ్చే ఆస్కారాలు ప్రజెంట్ ఈ ట్రాన్సిట్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని మనం హంస మహాపురుష యోగం అని కూడా అంటాం. గురుడు ఎప్పుడైతే స్వక్షేత్రాల్లో ధనస్సు మీనల్లో కానీ అలాగే ఇలాంటి ఉచ్చ స్థితుల్లో సంచారం చేసేటప్పుడు కానీ ఈ కాలంలో కానీ చతుర్థ స్థానంలో మనకి గురుడు ఉన్నా కానీ హంస మహాపురుష యోగం అంటాం. సో ఇక్కడ కాలపురుషుడి నుంచి తీసుకుంటే మేషరాశి నుంచి గురుడు కర్కాటక రాశి చతుర్థ స్థానం అవటం, కాలపురుషుడి నుంచి అది ఉచ్చస్థానం అవటం, ఇది హంస మహాపురుష యోగం అనేది యాక్టివేషన్ అయ్యే సమయం. హంస మహాపురుష యోగం అంటేనే ఆధ్యాత్మికత, ఫిలాసఫీ, గురుడి యొక్క జ్ఞానం, ఆయన యొక్క బోధ. జూపిటర్ ఇస్ ఎ వెరీ సాత్విక గ్రహం. ఏది నేర్పించినా క్రోధంతో ఆవేశంతోనో లేకపోతే ఇంకా మొండితనంతోనో వేరే విధంగా కాకుండా గురుడు ఏం నేర్పించాలనుకున్నా కూడా జూపిటర్ యొక్క లెసన్ హీఈస్ ఎ గ్రేట్ మాస్టర్. ఎందుకంటే చాలా సాత్వికంగా అర్థమయ్యే భాషలో ఎటువంటి వాడికైనా చెప్పగలిగి మెప్పించగలిగి ఒప్పించగలిగే శక్తినిచ్చే గ్రహం గురుడు. ఎక్కడ? కర్కాటక రాశిలో. అందుకే 5 డిగ్రీల వరకు కర్కాటకంలో మొదటి 5 డిగ్రీల వరకు గురుడు ఉచ్చస్థితిని పొందుతాడు. అలాంటి గురుడు ఆల్రెడీ మనకి ఇక్కడ 2025 అక్టోబర్లో ఒక నెల పాటు, అక్టోబర్ టు నవంబర్ ఒక నెల వచ్చి వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గురుడి యొక్క ఎక్స్పాన్షన్ అనేది కర్కాటక రాశిలో చక్కగా ఆయన జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు 5 నెలల పాటు చెప్తూ ఉన్నాం. ఆల్రెడీ 2025 నుంచి 2033 వరకు కంటిన్యూస్గా గురుడు 8 సంవత్సరాల పాటు అతిచారంలో ఉండబోతున్నాడు అని ఆస్ట్రాలజికల్గా రీసెర్చ్ ఓరియంటెడ్గా 8 సంవత్సరాల గురుడి అతిచారాన్ని మొదటగా మన టిఆర్ క్రియేషన్స్ ద్వారా మనం చెప్పగలిగాం. సో ఈ అతిచారంలో యాక్చువల్గా అయితే అదే ఉచ్చ స్థితిలో 13 నెలలు ఉండాల్సిన గురుడు 2025 అక్టోబర్లో ఒక నెల, మళ్ళీ 2026 జూన్ టు అక్టోబర్ ఒక 5 నెలల్లో 13 నెలలు ఉండాలి. కానీ ఒక నెల 5 నెలలు ఇలా ఉంటున్నారు. సో ఎనీవేస్ మొత్తానికి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు 151 రోజుల పాటు గురుడి యొక్క ఉచ్చ స్థాన స్థితి సంచారం ఎలా ఉండబోతుంది. ఇక్కడ మనం చూస్తే కర్కాటకం అంటేనే మదర్ ఎమోషన్, హౌస్ ఆఫ్ కంఫర్ట్స్, ప్రొటెక్షన్. 4th హౌస్ ఇస్ ద ప్రొటెక్షన్. సో కాబట్టి మదర్ ఎలా అయితే ఒక బిడ్డని ప్రొటెక్ట్ చేస్తుందో, సో ఎందుకు గురుడికి కర్కాటకం అనేది అంత ఉచ్చ స్థితి, ఉచ్చ రాశి అంటే మామూలుగా ఎవరైనా ఏదన్నా ఎవరికైనా అర్థమయ్యేది చెప్పాలనుకోవటం వేరు. కానీ అమ్మలాగా అమ్మ మనస్తత్వంతో ప్రేమగా, ఆప్యాయతగా, అర్థమయ్యేతనంగా మదర్ కంఫర్ట్ లెవెల్తో చెప్పగలిగితే ఎంతటి మొండివాడైనా కూడా ట్యూన్ అవుతాడు. సో 4th హౌస్ రిప్రజెంట్స్ మదర్ ఎమోషన్. సో అలాగే ఇట్ ఈస్ అ ఓషన్. యాక్చువల్లీ కర్కాటకం అనేది ఒక జలతత్వ రాశి. ఆల్రెడీ గురుడికి ధనస్సు రాశి, మీన రాశి, ఒక అగ్నితత్వ రాశి, జలతత్వ రాశి 2 ఉన్నాయి. ఒక జలతత్వ రాశి కూడా ఇంకో జలతత్వ రాశిలో ఉండటం, అదే మదర్ యొక్క ఎమోషన్కి సంబంధించి, మదర్ కంఫర్ట్ లెవెల్కి సంబంధించి, ఒక ప్రేమ అనురాగాలకి సంబంధించిన కంఫర్టబుల్ సిచ్యువేషన్కి సంబంధించిన సైన్లోకి గురుడు లాంటి ఒక మంచి మాస్టర్, ఒక దేవగురు. ఎందుకంటే ఆ హౌస్లో ఉచ్చపడతారు గురువు గారు. కర్కాటక రాశిలో ఎందుకు ఉచ్చపడతారు అంటే ఎదుటి వాడికి ఏదైతే చెప్పదలుచుకున్నామో అది ఒక అర్థమయ్యే తత్వంతో, ప్రేమపూర్వకంగా అర్థమయ్యే తత్వంతో గురుడు ఆ లెసన్ని, ఆ పాఠాన్ని ఆ వ్యక్తికి అర్థమయ్యేలాగా చేయగలడు. అందుకనే ఈ కర్కాటకంలో గురుడు ఏ రాశి వాళ్ళకి 8th అయినా కానీ 12th అయినా కానీ ఎనీ దుస్థానాస్, ఈ 6th, 8th and 12th దుస్థానాల్లో సంచరించేటప్పుడు కూడా దే ఆర్ నాట్ గెటింగ్ పెసిమిస్టిక్ మైండ్. ఎందుకంటే 8th to 12th అనేది మనిషి ఎవడు కోరుకోడు, టెన్షన్స్ ఎవడు కోరుకోడు, లాసెస్ ఎవడు కోరుకోడు. బట్ ఉచ్చ స్థితి వల్ల అండర్స్టాండ్ చేసుకునే తత్వం వస్తుంది. జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్.
అలాంటి హోప్ ప్లానెట్, ఇంటెలిజెన్స్ ప్లానెట్ ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి వస్తారో వాళ్ళు రియలైజ్ అయ్యి ఓకే మనం అలా చేసాం కాబట్టి అలా అయ్యి ఉండొచ్చు, ఎందుకు దానికి మనం చెడుగా అనుకోవాలి, మంచి జరుగుతుందేమో చూద్దాం అనే తత్వంతో ఉంటారు. కానీ దే ఆర్ నాట్ గో ఇన్ ఏ పెసిమిస్టిక్ వే, నిరాశావాదంతో ఏంటి ఎలా జరిగింది, మనకేంటి ఇన్ని టెన్షన్లు వచ్చి పడ్డాయి అనుకోరు. ఆ టెన్షన్ని ఎంజాయ్ చేసే గుణాన్ని ఇస్తాడు, ఆ టెన్షన్ని నేర్పే గుణాన్ని ఇస్తాడు, ఆ టెన్షన్ని అర్థం చేసుకుని దాన్ని ఓవర్కమ్ అయ్యే శక్తిని ఇస్తాడు గురుడు. దట్స్ వై జూపిటర్ ఎగ్జాల్టెడ్ ఇన్ క్యాన్సర్ ఇన్ ఫస్ట్ 5 degrees, 5 degrees వరకు ఉచ్చ స్థితిని పొందుతాడు. సో కాబట్టి గురుడి యొక్క ఎక్స్పాన్షన్ ఏదైతే కర్కాటక రాశిలో హంస మహాపురుష యోగంతో ఇక్కడ మనకి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఏర్పడుతుందో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఆల్ రాశిస్, ఆల్ సైన్స్. సో కాబట్టి ఇక్కడ జూపిటర్ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు, ఇంత మంచి ఎగ్జాల్టెడ్ మోషన్లోకి వెళ్తున్న ఈ యొక్క గురుడు మీ యొక్క రాశికి ఏ స్థానంలో సంచరిస్తున్నారు, ఆ స్థానాన్ని బట్టి గురుడు వారికి ఎటువంటి ఇంకా గుడ్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు, ఆ రాశిని బట్టి ఆ స్థానంలో. సో మంచి స్థానం అయితే వెరీ గుడ్ రిజల్ట్స్, ఎందుకంటే ఎగ్జాల్టెడ్ మోషన్లో ఉన్నాడు కాబట్టి మీ ఐక్యూ లెవెల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసి అవుట్పుట్ ఇంకా అదిరిపోయేటట్టు చేస్తాడు. సో ఇన్ కేస్ హీఈస్ ఇన్ వెరీ లో లెవెల్ హౌస్, వెరీ అంటే చాలా ఓకే ఒక దుస్థానంలో సంచరిస్తున్నాడు అనుకోండి, బట్ ఓకే మనకి ట్రాన్సిట్ని అర్థం చేసుకుని ఆ స్థానాన్ని అర్థం చేసుకుని నడుస్తున్న పరిణామాలను అర్థం చేసుకుని దాని నుంచి ఓవర్కమ్ అయ్యే శక్తిని ఎలా పొందాలనే ఆ మైండ్ని ఇస్తాం ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. సో ఎనీ ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఇన్ ఆస్ట్రాలజీ ఏ గ్రహమైనా సరే ఉచ్చ స్థితిలో ఉంది అంటే అది తప్పకుండా చెడు చెయ్యదు, వచ్చే సమస్యని ఓవర్కమ్ అయ్యేలా చేస్తుంది. మనకి ఇంకా మంచి స్థానంలో ఉంటే అవుట్కమ్ ఇంకా అద్భుతంగా ఉండేటట్టు చేస్తుంది. సో జూపిటర్ ఎగ్జాల్టేషన్ ఇన్ క్యాన్సర్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో కాబట్టి ఏ రాశికి ఆ రాశికి ఏ స్థానాన్ని బట్టి జూపిటర్ ఎలాంటి మంచి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాడు అనేది మనం డెఫినెట్గా అన్ని రాశులకి సంబంధించి చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.